లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది బీఆర్ఎస్. 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో బీఆర్ఎస్ లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా ప్రచారం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపబోతున్నారు కేసీఆర్. ఎన్నికల వ్యూహంలో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేశారు కేసీఆర్. ఇక ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లతో తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించింది. 17 స్థానాల్లో ఓసీ వర్గాలకు 6, ఎస్టీ వర్గానికి 2, ఎస్సీ వర్గానికి 3, బీసీ వర్గాలకు 6 టికెట్లను కేటాయించింది. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య, మెదక్ నుంచి పి వెంకట్రామిరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరపున అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, లోక్సభ ఎన్నికలపైనే దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ దాదాపు ఇక పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా ఇది ఉద్యమ పార్టీ, ఇంకా తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా పార్టీ ఉంటుంది అని మొత్తంగా పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదట ఆ ఫలితాలను కూడా వాళ్ళంతా చూసినా కూడా ఎక్కడ కూడా జోష్ తగ్గలేదు పార్టీలో అన్నట్టుగా పార్లమెంట్ సమీక్ష సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఆ సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి జరిగిన పూర్తిగా కూడా ఒక పూర్తి వ్యవహారం అంతా కూడా జరగవచ్చు. మొత్తంగా పార్టీలో ఏ ఇబ్బందులు జరిగాయి, ఎందుకు ఓటమి కారణాలు అయ్యాం అనేటట్టు పూర్తి వివరాలు కూడా కార్యకర్తల నుంచి సేకరించేందుకు పార్లమెంటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత పూర్తిగా అక్కడ సమావేశాలకు వచ్చిన వారే అభ్యర్థులుగా ఉంటారని అందరూ భావించినప్పటికీ తర్వాత పరిస్థితుల్లో ఆ తర్వాత పరిణామాల్లో పూర్తిగా భిన్నంగా వారంతా కూడా దాదాపు సిట్టింగ్లు కావచ్చు, ఇతర పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఎంపీ అభ్యర్థులు కూడా. సో తర్వాత మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్తో పోటీ ఉంటూ ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించింది. ఆ రకంగా ఒక వ్యూహాత్మకంగా ఇప్పటికే 16 మందికి మొదట ప్రకటించి హైదరాబాద్ స్థానాన్ని మాత్రం చాలా లేట్గా ప్రకటించారు. అయినా కూడా ఆ వ్యూహంలో భాగంగా కూడా దాదాపు 17 స్థానాలకు హైదరాబాద్ అభ్యర్థి చివరిగా ప్రకటించి 17 స్థానాలకు 17 మొత్తంగా ప్రకటించేశారు. ఇప్పుడు కార్యకర్తల్లో పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, కవిత అరెస్టు, అసెంబ్లీ ఓటమి, ఇవన్నీ నేపథ్యంలో పార్టీలో క్యాడర్లో పూర్తిగా జోష్ తగ్గిందని అందరూ భావించారు. అలా జరుగుతున్న పరిస్థితి కూడా. సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అనేటట్టుగా కేసీఆర్ నేరుగా రంగంలో దిగుతున్నారని సమాచారం తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు, సభల్లో పాల్గొంటారు, పార్టీకి పునర్వైపు తీసుకొస్తారు, కార్యకర్తల్లో అభ్యర్థుల్లో జోష్ నింపుతారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది తొందరలోనే కేసీఆర్ బయటకు వచ్చి మొత్తంగా ఈ షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్ళే ప్రసక్తి కనిపిస్తుంది. సో ఇప్పటికే మొత్తంగా క్యాడర్ అయితే మిస్ అయిపోయిందని చెప్పొచ్చు. కొంతమంది అభ్యర్థులు ఎవరైతే వీళ్ళే పోటీ చేస్తారని వారు భావించారో వారంతా కూడా పోటీకి ససేమిరా అంటూ దూరమైన పరిస్థితి. వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్ళడం, అనూహ్యంగా కొత్త వారి పేర్లు రావడం, వాళ్ళు మొత్తంగా కేసీఆర్ ప్రకటించేయడం. సో మొత్తానికి ఓసీ వర్గాలకు 6, బీసీ వర్గాలకు 6, ఎస్సీ వర్గాలకి 3, ఎస్టీ వర్గాలకు 2 అనేటట్టుగా మొత్తం 17 స్థానాలకు 17 స్థానాలు అయితే కేసీఆర్ ప్రకటించేశారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, అది కూడా డబల్ డిజిట్తో గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గెలిపోవడం సహజం. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ ప్రభావం ఎన్నికల మీద కూడా పార్టీ మనగ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా పార్టీని అలాగే క్యాడర్ను పూర్తిగా కాపాడుకోవాలి, ఆ రకంగా డబల్ డిజిట్తో సాధించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఇటు బీఆర్ఎస్ ముందుకెళ్తున్న పరిస్థితి.